ఏమయ్యా ఎందుకట్ట తిరుగుతున్నావు? నిద్ర పట్టక. అది తెలుస్తూనే ఉంది. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందా? అదేం లేదు, నువ్వు మాట్లాడకుండా పడుకో. నేను ఇప్పటి వరకు పడుకోనే ఉన్నానయ్యా. నీకు నిద్ర పట్టినంత బాధ ఏంటో చెప్పు. ఇదా మగాడన్నాక 190 ఆలస్యలుంటాయి. ఆడదానికి నీకవన్నీ చెప్పాలా? చెప్పకపోతే ఈ రాత్రే కాదు, ఇలా ప్రతి రాత్రి కాపలా వాళ్ళలాగా తిరగాల్సి వస్తుంది. ఈ 4 రాక్షసుని కని నా గుండెల మీద పడేసా కదా, అందుకే నాకు నిద్ర అట్టట్లేదు. సరేనా? ఏమయ్యా, కనమన్నది నువ్వు, కన్నది నేను. మధ్యలో వాళ్ళేం చేశారు? ఈడేం చేశారా? అడు చూస్తే వారానికి 2 రోజులు కూడా పని దొరకట్లేదు. ఈయన చూస్తే రోజుకు అడుగు పెరిగిపోతున్నారు. అయ్యో, ఇదంతా చూస్తూ అనుక్షణం సత్తు బతికే కన్నా ఒకేసారి అందరం కలిసి కట్టుకుని సత్తే మేలు. నీకిప్పుడు సావాలనుకునేంత సమస్య ఏటొచ్చిందేటి? ఇవాళ కాకపోతే రేపు సమస్య వస్తుంది. రేపా? రేపంటే రేపే కాదే, మీరు అందరినీ చూస్తుంటే త్వరలో వస్తుంది. అదిగో మళ్ళీ పిల్లలు అంటున్నావు. ఏళ్ల కోసమే సావాలని నిర్ణయించుకున్నావా? ఏళ్ల కోసం అంటే ఏళ్ల కోసం కాదనుకో. మరి ఇంకేంటి? చూడు, నీకంత కట్టంగా ఉంటే నేను ఏదన్నా పని చేస్తాను. నీ చేతనైనంత నువ్వు సంపాదించు, సాధ్యమైనంత నీ అలవాట్లు తగ్గించుకో. అంతేగాని ఈ సావడాలు ఏడవడాల గురించి మరోసారి ఆలోచించమాక. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ముందు చెప్పయ్యా, అర్థమయ్యేది కాంది తర్వాత. ఏమయ్యా, 2 రోజులు మట్టి ఇంట్లో బియ్యం నిండుకున్నాయని చెప్తున్నాను కదా. ఇట్ట అయితే పిల్లలు మనము పస్తులుండాలయ్యా. ఏమయ్యా, ఏమయ్యో? ఎన్నెలా ఏమ్మా, ఎందుకు ఎడుతున్నావు? పుస్తకాలు కొనుక్కోలేదని మాస్టర్ కొట్టారు నాన్న. తమరు ఏమనుకోనంటే కాస్త డబ్బులు కావాలయ్యా. చూడు వీరయ్య, ముందుగా నువ్వు తీసుకున్నది పోను. ఈ నెలకు నీకు రావాల్సింది ఈ 100 రూపాయలు మాత్రం. ఏం బావా, బాగున్నావా? ఎవరైనా అప్పుడప్పుడు చెప్తుంటేనే వీరయ్యని. అదేరా, కొడుకుని కూతుర్ని కంటున్నాడని. ఆయనే ఈయన. ఓహో, ఏంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు? ఊరు వాడ ఉద్ధరించే కొడుకు కావాలని 4 కూతుర్ని కన్నాడు రా. ఇప్పుడు వీడే ఊరు వాడ అడుగు తినే పరిస్థితి. వెళ్ళకేం చేస్తాడు? ఈ కన్న తండ్రి ఏంటి అతను అలా వెళ్ళిపోతున్నాడు? ఊరు వాడ ఉద్ధరించే కొడుకు కావాలని 4 కూతుర్ని కన్నాడు రా. ఇప్పుడు వీడే ఊరు వాడ అడుగు తినే పరిస్థితి. వెళ్ళకేం చేస్తాడు? ఈ కన్న తండ్రి పడ్డ నరకం ఉందే, అది చాలు 10 జన్మలైనా గుర్తుండిపోవడానికి. మేము జీవోత్సవాలుగా మాట్లాడు. అందరినీ ఒకేసారి తోసేయాలంటే కుదరదు. ఎలా? ముందు పిల్లల్ని పడేసి ఆ తర్వాత లక్ష్మిని తోసేసి నేను దూకేయాలి. మనిషివా పశువా? ఎవడి కూతురో ఎందుకో సత్తే నువ్వింత నీచంగా ఆలోచిస్తావా? ఛీ, నీది ఒక జన్మేనా? అది కదే, నేను నోర్మయ్. సావాలంటే నువ్వు సావు, లేదంటే ఇదిగో ఇది కట్టించుకున్న పాపానికి నన్ను సంపు. అంతేగాని ఆళ్ళను సంపడానికి నువ్వెవడువయ్యా? అనుకున్నానే మనమే సర్దామని అనుకున్నాను. మరి
చావాల్సింది. మనసస్తే వీళ్ళ అనాథలై సత్తారని ఆలోచించానే. అవునా? మరి అయితే మన పెళ్లికి ముందే మీ అమ్మా నాన్న సచ్చారు కదా, మరి అప్పుడు సావలేదే? తాడి చెట్టులాగా పెరిగి తాగి తిని తిరుగుతున్నావే. నేను మగాండే, అందుకే బతికి పట్టకట్టాను. మగాడిగా పుట్టి నువ్వు బతకగలిగితే నీలాంటి మగాళ్ళని కనే శక్తి ఈళ్లకున్నప్పుడు వీళ్ళు బతకలేరా? అది కదే లక్ష్మి, పూట పూటకి తిండి పెట్టడానికి ఎత్తుక్కునే మనం రేపు వీళ్ళ చిన్న చిన్న ముచ్చట్లు తీర్చగలవా? వీళ్ళు నలుగురిలో నవ్వులు పాలైతే ఆ శంకరయ్య గారి కూతుర్లా ఏమైనా గాయసం చేసుకుంటే అది చూసి మనం తట్టుకోగలమా? అందుకేనే నేను అలా ఆలోచించాను. నేను మాత్రం వీళ్ళకి తండ్రిని కానా? నాకు మాత్రం వీళ్ళ మీద ప్రేమ లేదా? నువ్వొక తండ్రివి, నీదొక ప్రేమ. అదే ఉంటే ఇలా ఆలోచించేవాడివేనా? అది కాదే లక్ష్మి. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వంటే ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇక నుంచి నువ్వు మాకేం చెయ్యక్కర్లేదు. నా బిడ్డల్ని నేను పోషించుకోగలను. ఇలా ఏం చేసి మాట్లాడే, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనే, ఇంకెప్పుడు చేయనే. ఒకసారి ప్రయత్నించిన వాడివి ఇంకొకసారి చెయ్యవనే నమ్మకం నాకు లేదు. నీ మీద ఒట్టే, ఇంకెప్పుడు సస్తే ఎటువంటి పని చేయనే. నిన్ను నమ్మి ముత్యాల్లాంటి నా పిల్లల ప్రాణాలని పందెం కాయలేనయ్యా. నన్ను నమ్మవే. చూడు, బాగా గుర్తుపెట్టుకో. ఇప్పటి నుంచి నువ్వు ఇదిగో నేను తీస్తే తీసుకుంటాను, ఇవ్వకపోతే ఇవ్వలేదేంటని అడగను. కానీ ఇంకెప్పుడు పిల్లల గురించి ఆలోచించకు. ఇదేనయ్యా నేను నిన్ను చివరిసారిగా కోరుకునే కోరిక, ఇదే. లక్ష్మి, అంత మాట జయ గురించి ఏదైనా తెలిసిందా నాన్న? లేదమ్మా. జయ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా? ఎవరినో ప్రేమించిందట కదా నాన్న? ప్రేమించిన మాట వాస్తవే, కానీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మాత్రం నేనేనమ్మా. నువ్వు గనక ఇంట్లో ఉండుంటే జయమ్మను వదిలి వెళ్ళేది కాదు. అవునమ్మా, నువ్వు ఉన్నన్నాళ్ళు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునేదాన్ని. వాళ్ళ మీద ఏ గొడవ వాళ్ళనిచ్చేదాన్ని కావు. కానీ నువ్వు జైలుకి వెళ్ళిపోయావు అంతే. గెద్ద కోడి పిల్లలు దొరికినట్టు ఈ ఊరి జనానికి నా బిడ్డలు దొరికారమ్మా. నువ్వు లేని ఇంట్లో ఉండలేక, నలుగురు అంటున్న సూటిపోటి మాటలు పడలేక, ప్రేమించినోడిని వదులుకోలేక ఎవరికి సెప్పాస్ చేయకుండా జయ వెళ్ళిపోయిందమ్మా. నేను చేసిన తప్పుల వల్లే ఇవాళ మిమ్మల్ని నలుగురు నాలుగు మాటలు అంటుంటే ఏమీ చెయ్యలేక, ఏమీ శాతకాని దౌర్భాగ్య స్థితిలో ఉన్నానమ్మా. నాన్న, నువ్వేం బాధపడకో. అది వెళ్ళిపోయిన దానికి నువ్వేం చేస్తావు? లేదమ్మా, లేదు. నోరు లేని జీవాలు కూడా వాటి పిల్లలకి ఏదైనా ఆపదొస్తే వాటి ప్రాణాలకి లెక్క చేయకుండా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తాయి. మడిసిగా పుట్టి అది ఒక తండ్రినై ఉండి
హంసల్లా బతకాల్సిన మిమ్మల్ని ఏ కాకుల్ని చేసి కాకిగా బతుకుతున్నానమ్మా. నా వల్ల మీరు ఏమీ సుఖపడిపోగా హలో వెన్నెలా, వెన్నెల్నే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను వెన్నెలా కృష్ణని మాట్లాడుతున్నాను. కృష్ణ, బావున్నావా? బాగున్నాను. సారీ వెన్నెలా, నిన్ను చూడడానికి రాలేకపోయాను. పర్వాలేదు కృష్ణ. రేపు ఇంట్లోనే ఉంటావుగా? రేపు వచ్చి కలుస్తాను. కృష్ణ, నాకు కొంచెం ఆఫీస్లో పనుంది. నేనే వచ్చి కలుస్తాను. సరే, ఎన్నింటికి వస్తావు? ఆఫీస్ నుంచి వచ్చాక ఫోన్ చేస్తాలే. అలాగే. అన్నట్టు అత్తయ్య మావయ్య బావున్నారా? బాగున్నారు. పూర్ణిమ? అందరూ బాగున్నారు. నువ్వు రేపు తప్పకుండా వస్తావుగా? వస్తాను. సరే, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. అందరూ ఎలా ఉన్నారమ్మా? బావున్నారట నాన్న. నాన్న, కావ్య ఇంకా రాలేదేంటి? ట్యూషన్కి ఏమైనా వెళ్తోందా? అదేంటమ్మా, నిన్ను కలవడానికి రాలేదా? ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా? నన్ను కలవడానికే వచ్చిందట నాన్న. మధ్యలో ఏదో పనొచ్చిందని తన ఫ్రెండ్ని పంపించింది. లేదమ్మా, ఇంత పొద్దుపోయినా రాలేదు అంటే నాకెందుకు భయంగా ఉందమ్మా. నాన్న, నువ్వేం కంగారు పడుకో. దాని నంబర్ ఇవ్వు. ఆ డైరీలోనే ఉండాలి.